ఇప్పుడు ఒక పంచమ భావం గురించి మాట్లాడితే మనకి పంచమ భావంలో చాలా ఉంటాయి. అవి డిఫరెన్స్గా ఎలా చూడాలో మనం లాస్ట్ 2 వీడియోల్లో చెప్పుకున్నాం. ఇప్పుడు సంతానం గురించి ఒక ప్రశ్న వచ్చింది మన దగ్గరికి. పంచమ భావం, ఆ పిల్లలు పుట్టట్లేదండి అంటారు. మనకు బద్ధకం కాబట్టి అక్కడ ఆ గ్రహం ఉందా, ఇక్కడ ఈ గ్రహం ఉందా, లేకపోతే ఇతను ఎక్కడికి వెళ్ళి పడ్డాడు, డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్తో మనం జనరల్గా చూస్తాం. ఏదో ఒకటి చెప్పాలని చెప్తాం. మ్యాక్సిమం మనకి పంచమ భావం మీద ఎంత గ్రిప్ ఉందనేది మనకు కూడా మర్చిపోతుంటాం. ఎందుకంటే ఆస్ట్రాలజర్స్ ఉన్న జబ్బు ఏంటంటే గ్రేట్గా ఏదేదో నేర్చుకుందాం, ఎక్కడెక్కడికో వెళ్దాం అని చెప్పేసి ఏదేదో ఊహించుకుంటా కళ్ళ ముందు ఉన్న బేసిక్స్ని మర్చిపోతారు. మీరైనా కదా, చాలా మంది ఆస్ట్రాలజర్స్ చూస్తుంటా, అప్పుడప్పుడు చిన్న చిన్న క్వశ్చన్లు వేస్తుంటా, ఇది ఎందుకండి ప్రాబ్లం అని. చాలా తీవ్రంగా ఆలోచిస్తుంటారు వాళ్ళు, ఎక్కడికెక్కడికో తిరుగుతూ ఉంటారు వాళ్ళు. తిరుగుతా తిరుగుతా ఏంటంటే అసలైన విషయాన్ని మర్చిపోతారు వీళ్ళు. ఎందుకంటే బేసిక్స్ అంటే చాలా మందికి చిన్న చూపు. నేను నేర్పేది మాత్రం బేసిక్సే నేర్పుతాను, వేరే ఏమి నేర్పనండి. అర్థమేనండి. నేను ఏం వెరైటీ లేను. ఒక కూర వండాలంటే జస్ట్ ఉప్పు కారం ఉంటే చాలు, కూరను అద్భుతంగా వండుతాను. నాకు తెలిసింది ఏంటంటే గుణం, కూర గుణం ఏంటి, కూరగాయ గుణం ఏంటి అని చూసి జస్ట్ ఉప్పు కారం దాన్ని ఎంత మోతాదులో వేయాలి ఆ కూరకు అని చెప్పి నాకు క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి అది అద్భుతంగా వస్తుంది. ఇక మనం దానికి ఫ్లేవర్స్ అని అదని ఇదని ఏం చేయక్కర్లా. ఏ చార్ట్ అయినా సరే మనకి పరిశీలించేటప్పుడు ఏంటంటే జస్ట్ పరాశర మహర్షి మనకు కొన్ని బేసిక్స్ చెప్పాడు. ఆ బేసిక్స్ని మనం చూద్దాం. అది వాళ్ళ పంచమ భావంలో సంతానానికి ఎక్కువ మనకు ప్రశ్నలు వస్తుంటాయి ఈ రోజుల్లో. సంతానం ప్రశ్న రాగానే మీకు వాళ్ళు చార్ట్ ఓపెన్ చేయగానే తెలిసిపోతుంది సంతానం ఉందా లేదని, జస్ట్ బేసిక్లోనే తెలిసిపోతుంది. చాలా సింపుల్. అది సంతానమే కాదు, చాలా మందికి ఏంటంటే ఈ దశా విధానం కూడా ప్రెడిక్ట్ చేయటం రాదు, దశలు చుట్టం కూడా రాదు. ఎందుకంటే ఈ బేసిక్స్ అయ్యి ఆ బేసిక్ తెలియలేదు మనకి, ఆ సంతానానికి ఎక్కడ సమస్య వస్తుందో తెలియదు మనకి. చాలా స్మాల్ బేసిక్స్ని మనం ఎలా గమనించవచ్చు. సార్ నమస్తే సార్. సార్ క్లాస్లో ఉన్నాను సార్, నేను మ్యూట్ పెట్టండి మీరు. నమస్కారాలు ఏమన్నా తర్వాత పెట్టుకున్నాం. ఎక్కడ దాకా అయిపోయాను నేను, నాకే గుర్తు రావట్లా, మధ్యలో బ్రేక్ అయితే ఇది ప్రాబ్లం నాకు. దశలు సార్, దశలు. దశ, దశలు చుట్టం కూడా చాలా మందికి సరిగ్గా రాదు. దీనికి అందరి కారణం ఏంటంటే వాళ్ళకి చిన్న క్యాలిక్యులేషన్ అనేది మిస్ అవుతుంటారు. నేనేంటంటే చాలా క్యాలిక్యులేషన్స్ చూసుకుంటా. ఇప్పుడు ఆల్రెడీ మీకు మనకి గ్రూప్లో కొన్ని ఇప్పుడు శుభుల అశుభులు కాన్సెప్ట్ ఇచ్చా. ఈ శుభుల అశుభులు కాన్సెప్ట్ ఇచ్చేటప్పుడు నాకు వీళ్ళు శుభులు అవుతారు, అశుభులు అవుతారు, సమ్ములు అవుతారు అని చెప్పి నాకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అదేంటి పరాశర మహర్షి క్యాలిక్యులేషన్స్ తో చూస్తాను దాన్ని. అంటే ఒక త్రికోణ స్థితి నుంచి మనం చూసుకున్నాం అంటే ఒక గ్రహానికి శని సముడు ఎందుకు అవుతున్నాడు, మిగిలిన విషయాలు సముడు ఎందుకు కావట్లేదు, ఇట్లా మనం చూసుకుంటాం. అంటే ఒకటి శుభత్వం వస్తుంది, ఇంకోటి అశుభత్వం వస్తుంది, సముడు అవుతాడు. ఇలా ప్లస్ ఆర్ మైనస్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది మనకి. దాని మీద చాలా వర్కౌట్ చేసి సింపుల్గా తెలియజేస్తాను. కళ్ళతోనే నేను ఏంటంటే చూసుకుంటా చార్ట్ ఎక్కడ ఉంది, ఏంటి పరిస్థితి, అక్కడ ఏ గ్రహం కూర్చుంది, దాని పరిస్థితి ఏంటి చూసుకుని నాకు ఒక అలైన్మెంట్కి వచ్చేస్తాం. అంటే మనకి ఏమేమి తెలియాలి ఆస్ట్రాలజీలో, సమ్ బేసిక్స్ మనం నేర్చుకునేటప్పుడు. ఇప్పుడు ఇవాళ పంచమ భావం అనగానే సంతానానికి కాన్సెప్ట్ తీసుకుంటే సంతానం ఉందా లేదా అదొకటి చూసుకుంటాం. సంతానం కాన్సెప్ట్లో మనకి ముఖ్యంగా ఏమేమి కావాలి, ముఖ్యంగా మనం చూసుకున్నాం అనుకోండి,
ఒక సంతానం కాన్సెప్ట్ మనం చూసుకుంటే ఇది కాలపురుషుకుండలి మేష లగ్నం తీసుకున్నాను. ఇది ఫస్ట్ హౌస్. ఇది మనకి ఫిఫ్త్ హౌస్, సంతాన స్థానం. ఒక సంతానాన్ని మనం చెక్ చేయాలి. మన దగ్గరకు వచ్చి ప్రశ్న అడుగుతారు, మా పిల్లలు పుడతారా పుట్టరా, పుడితే ఎప్పుడు పుడతారు, ఇలాంటివి చాలా అడుగుతూ ఉంటారు. మనకి సంతానాన్ని చెక్ చేసుకున్నప్పుడు ఫస్ట్ పంచమ అధిపతి అంటే ఫిఫ్త్ లార్డ్ పరిస్థితి ఎలా ఉంది. రెండు ఫిఫ్త్ హౌస్, ఈ రెండు. మూడోది వచ్చి మనకి కారకుడు వచ్చేసరికి జూపిటర్. కారకుడు ఎలా ఉన్నాడు, కారకుడు పరిస్థితి ఏంటి, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ మనకి. అది ఈ మూడు అనేది మెయిన్గా కామన్గా చూసే ఎలిమెంట్స్. ఫోర్త్ వచ్చేసరికి ఇది మూన్ అనమాట. మూన్ ఎందుకు తీసుకుంటామంటే ఇది ఫీమేల్ చార్ట్లో చూడాలి. ఎందుకంటే దీన్ని మూన్కి మనకి మాతృకారకత్వం ఇస్తారు. అంటే ఆ స్త్రీకి మాతృకారకత్వం ఉందా లేదా. ఫిఫ్త్ వచ్చేసరికి సన్, ఇది మేల్ చార్ట్లో చెక్ చేయాలి. దీనికి పితృకారకత్వం ఉంటుంది. అంటే ఈ పురుషుడికి తండ్రి అయ్యే అర్హత ఎంతవరకు ఉంది అని. అంటే సూర్యుడు కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఈ మూడు ఎంత ఇంపార్టెంట్, ఈ రెండు అంత ఇంపార్టెంట్. అంటే కారకత్వం. ఇంకా మూడులోకి వచ్చి ఎక్స్ చూస్తాము. ఇంకా సిక్స్త్లోకి వచ్చేసరికి ఈ వీనస్. ఎందుకంటే పురుషుడికి వచ్చేసరికి మళ్ళీ వీనస్ పరిస్థితి ఎలా ఉంది, స్పెర్మ్ కౌంట్ ఎంత బాగుంది అతనికి, అదొకటి చెక్ చేసుకుంటాం. ఒకటి సూర్యుని చూస్తాం, శుక్రుడిని చూస్తాం. ఇప్పుడు చూడండి మనకి ఎన్ని ప్లానెట్స్ వచ్చినా ఒక సంతానానికి చాలా ప్లానెట్స్ వస్తాయి. అంటే ఒక ఫిఫ్త్ హౌస్ని చెక్ చేసుకునేటప్పుడు పరిస్థితి ఏంటి అని. అంటే ఇన్ని ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఇక్కడ ఫిఫ్త్ హౌస్లో మనకి మెర్కరీ కూర్చున్నాడు. రూల్ 1, మెర్కరీ కూర్చున్నాడు ఇక్కడ ఫిఫ్త్ హౌస్లో. జస్ట్ ఈ మెర్కరీ కూర్చున్నాడు. మనకి చూసుకుంటే నక్షత్రం మన పరంగా చూస్తున్నాం అనుకోండి, పుబ్బా వస్తుంది. ఇక్కడ పుబ్బాలో కూర్చున్నాడు అనుకోండి. పుబ్బాలో మెర్కరీ కూర్చున్నాడు, రూల్ 1. వీళ్ళది ఏదో ఒక నక్షత్రం, జన్మ నక్షత్రం ఉందనుకోండి. జన్మ నక్షత్రం తీసుకుంటే కనుక ఇక్కడ మూన్ కూర్చున్నాడు ఆశ్లేష. సంతానానికి అడ్డం ఎక్కడ వస్తుంది ఫస్ట్ చూద్దాం. ఎందుకంటే ఇక్కడ పుబ్బాలో కూర్చున్నాడు మెర్కురీ, మూన్ వచ్చి ఆశ్లేష, మేష లగ్నం. సంతానానికైతే ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ రూల్స్ మనం క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు ఫండమెంటల్ ఫార్ములా అనేది ఒకటి ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్ ఫార్ములా చూద్దాం. ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అయింది, అర్థమేనండి. మైనస్ ఇంటూ మైనస్, మామూలుగా చూసుకుంటే మన క్యాలిక్యులేషన్ అంటే మైనస్ ఇంటూ మైనస్ వచ్చి ప్లస్ అయ్యింది, కానీ ఇక్కడ మైనస్ అయ్యింది ఆస్ట్రాలజీ. అలాగే ప్లస్ ఇంటూ మైనస్ వచ్చేదానికి మనకి న్యూట్రల్ అంటాం. ఇక్కడ ప్లస్ అంటే మిత్రుడు, మైనస్ అంటే శత్రువు, అర్థమేనా. అంటే మిత్రుడికి వచ్చేదానికి ప్లస్, శత్రువుకి వచ్చేదానికి మైనస్, ఈ రెండు కలిస్తే న్యూట్రల్. అంటే ప్లస్ మైనస్ న్యూట్రల్, ఈ మూడింటి మీద మనం ఏంటంటే
ఒక జాతక చక్రాన్ని పరిశీలించాలి. ఇక్కడ మనకి శుభస్థానాలు అనగానే శుభస్థానాలు మనకేమొస్తుంది 5, 9 వచ్చి శుభస్థానాలు. అశుభ స్థానాలు చూసుకుంటే త్రిషడాయాలు, త్రికభావములు అంటే 6, 8, 12 అండ్ 3, 6, 11 అశుభ స్థానాలు. అలాగే న్యూట్రల్ హౌసెస్ వచ్చేసరికి మనకి కేంద్రాలు. ఇది కేంద్రం న్యూట్రల్ హౌసెస్. ఇది మనకి తీసుకుంటాం ఎప్పుడైనా మంచి ప్లస్, మనకి చెడు న్యూట్రల్. ఇప్పుడు బుధుడు తన యొక్క శత్రుస్థానంలో కూర్చున్నాడు, పైగా 3, 6 భావాధిపతులుగా అశుభుడు కాబట్టి ఇక్కడ మెర్కురీకి ఫస్ట్ లెవెల్ ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. మైనస్. రెండు, అతను కాలపురుషుడిలో పంచమ స్థానంలో కూర్చున్నాడు కాబట్టి ప్లస్ అయింది. మైనస్ ప్లస్ ఏమవుతుంది మనకి ఇక్కడ న్యూట్రల్. అంటే బుధుడు ఇప్పుడు ఏంటి, ఒక న్యూట్రల్ ప్లానెట్ అయిపోయాడు ఇక్కడ పంచమ భావంలో. అంటే చెడు చేయడు, మంచి చేయడు, న్యూట్రల్ అయిపోయాడు. అది ఫస్ట్ స్టెప్. సెకండ్, మూన్ నుంచి చూసుకుంటే పుబ్బ అనేది విపత్తార. ఇప్పుడు ఒక న్యూట్రల్ ఇంటూ మైనస్ ఏమైంది, మైనస్ అయింది. ఇప్పుడు న్యూట్రల్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, న్యూట్రల్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, మైనస్. ఫైనల్ గా బుధుడు ఏమైపోయాడు, మైనస్ అయ్యాడు. బుధుడి యొక్క స్పెషాలిటీ మైనస్ అయిపోయింది. మైనస్ అయిపోవటం వల్ల పరిస్థితి ఏంటి, అవుతుంది దెబ్బ అయిపోయాడుగా. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ లో పంచమ భావంలో కూర్చున్న బుధుడు సంతానాన్ని ఇవ్వకుండా ఆపుతున్నాడు అని ఒక త్రిషడాయాధిపతి. ఇప్పుడు పంచమాధిపతి పరిస్థితి ఏంటో చెక్ చేద్దాం. పంచమాధిపతి చూసుకున్నాం అనుకోండి, పంచమాధిపతి కూడా ఇక్కడ ఎక్కడో కూర్చున్నాడు అనుకుందాం. ఇక్కడ మనకి కూర్చున్నాడు, మనకి చూసుకున్నాం అనుకోండి, తను కూర్చున్నాడు పుబ్బా నక్షత్రం మీద, ఇది పూర్వాషాఢ. పంచమాధిపతి లాభస్థానంలో కూర్చున్నాడు. మనం జనరల్గా ఏం చూసుకుంటాం, పంచమాధిపతి లాభంలో కూర్చున్నాడు, పంచమ భావాన్ని చూస్తున్నాడు, సంతానాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది కదా సూర్యుడు అనుకుంటాం జనరల్గా. ఇది జస్ట్ లాజిక్ చెప్తాను, ఎందుకంటే సూర్యుడు మనకి ముందు వెనకే కూర్చుంటాడు. సూర్యుడి నుంచి, బుధుడి నుంచి ఈ రాశిలో కూర్చున్నాడు, లేదా వెనకమాల రాశిలో కూర్చుంటాడు. సూర్యుడు ఏంటంటే అట్లాగే ఉంటాడు ఆల్మోస్ట్. లేదు ఇక్కడ తీసేద్దాం, ఇక్కడే కూర్చున్నాడు సూర్యుడు అనుకుందాం, అర్థమైనా. ఇక్కడ కూర్చున్నాడు సన్ను హస్త నక్షత్రమే కూర్చున్నాడు. హస్త నక్షత్రమే సూర్యుడు కూర్చున్నాడు. సూర్యుడు పరిస్థితి ఏంటి, ఇక్కడ పంచమాధిపతిగా సన్ ఏంటంటే ప్లస్ లార్డ్, పంచమాధిపతిగా సూర్యుడే. సూర్యుడు మనకు మంచి ఫలితాలు ఇద్దాం అనుకుంటాడు. ఇక్కడ తను తన శత్రుస్థానంలో కూర్చున్నాడు, మైనస్ అయ్యాడు. ప్లస్ మైనస్ న్యూట్రల్ అయిపోయాడు సూర్యుడు. ఇక్కడ మళ్ళీ సూర్యుడు న్యూట్రల్ అయిపోయాడు. పరిస్థితి కొంచెం ఆరోపణలు వచ్చింది, అంటే సంతానం ఇచ్చే అవకాశం ఉందా లేదా అవకాశం ఉందా అని చెప్పేసి మనం ఆలోచిస్తున్నాం. న్యూట్రల్ అయ్యాడు సూర్యుడికి. న్యూట్రల్ అయ్యాడు, హస్త మీద కూర్చున్నాడు, విపత్తార మీద కూర్చున్నాడు, ఇది ప్రత్యార మీద కూర్చున్నాడు. అంటే ప్రత్యక్తార అంటే మళ్ళీ మైనస్ మనకి. న్యూట్రల్ ఇంటూ మైనస్, మైనస్ అయ్యాడు. సన్ కూడా మైనస్ అయిపోయాడు. ఇది పంచమాధిపతి మైనస్ అయిపోయాడు. పంచమంలో కూర్చున్న బుధుడు మైనస్ చేస్తున్నాడు. అంటే వీళ్ళిద్దరు పని చేయట్లే ఇక్కడ సంతానాన్ని ఇవ్వటానికి. ఇక్కడ సంతానం కొద్దిగా మైనస్ అయింది.
అంటే సూర్యుడు మైనస్ అయిపోయాడు అంటే ఏంటి? ఇక్కడ ఒక పురుష జాతకం అంటే పుత్రకారకత్వం దెబ్బతిన్నట్టే కదా మనకి. మొహమాటం లేకుండా దెబ్బతిన్నట్టే అది మనకి. ఇంకా జూపిటర్ పరిస్థితి. జూపిటర్ కూడా ఇక్కడ కూర్చున్నాడు, దశమ స్థానంలో కూర్చున్నాడా, బాగున్నాడా? లేదా జూపిటర్ తన సొంత నక్షత్రం మీద కూర్చున్నాడా? ఎక్కడైనా కూర్చోవచ్చు. జూపిటర్ లాభస్థానంలో కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోండి మనకు అవసరం. శని రాశుల్లో కూర్చున్నాడు కారకుడు. ఇక్కడైతే పూర్వ భాద్రలో కూర్చున్నాడు అనుకుందాం. పూర్వ భాద్ర పరిస్థితి ఏంటో మీరు చూసుకున్నారు అనుకోండి, ఏమవుతారు? మహా అయితే మిత్రుడు అవుతాడు చంద్రుడిని చూసుకుంటే, అంతే కదా. ఆశ్లేష మక పుబ్బ ఉత్తర హస్త చిత్త మిత్రుడు అవుతాడు. లేదా ఒక అడుగిట్టు వచ్చాడు, తన శత్రుస్థానమైన శతభిషాలు కూర్చున్నాడు గురుడు. గురుడు శతభిష అనుకుందాం, చూస్తున్నాడు గురుడు పంచమ భావాన్ని సప్తమ దృష్టితో. సంతానం ఇచ్చే అవకాశం ఉండొచ్చు మళ్ళీ. మనకు హోప్ అంటే గురుడు పనిచేస్తున్నాడా లేదా కూడా కావాలిగా, గురుడికి ఎంత బలం ఉందని. గురుడు నైన్త్ లార్డ్గా శుభుడు. గురుడికి ఏంటి డిఫాల్ట్ క్వాలిటీ ఉంది, ప్లస్ క్వాలిటీలో ఉన్నాడు గురుడు నైన్త్ లార్డ్గా. శుభుడే, ఎవ్వరు కాదనలేరు. నైన్త్ లార్డ్ 11th హౌస్. మళ్ళీ మనం ఏం చెప్తాం? భాగ్యం లాభస్థానంలో కూర్చుందాం. ఈ గురుడు న్యూట్రల్ లార్డ్లోకి వెళ్ళిపోయాడు. న్యూట్రల్ హౌస్లోకి వెళ్ళాడుగా, శని న్యూట్రల్ కాబట్టి మళ్ళీ గురుడు ప్లస్సే, మళ్ళీ ప్లస్ అయ్యాడు. న్యూట్రల్ హౌస్లోకి వెళ్ళాడు గురుడు, డిఫాల్ట్ ప్లస్ లాడు, ప్లస్ అయ్యాడు. ఇప్పుడు ఇదే గురుడు చంద్రుడిని చూసుకుంటే నైదంతారలో కూర్చున్నాడు, నైదంతారం మైనస్. ఫైనల్ గురుడికి అంటే స్పెషాలిటీ మైనస్ అయ్యాడు. గురుడు కూడా మైనస్ అయ్యి చూస్తున్నాడు, సంతానాన్ని ఇవ్వలేరు. అంటే ఒక జాతక చక్రాన్ని మనం పరిశీలించేటప్పుడు పంచమాధిపతిని, ఇంకా శుక్రుడు కూడా చెప్పుకోవచ్చు, చాలా బాగా చెప్పుకోవచ్చు. శుక్రుడు కూడా తీసుకోవచ్చు, ఇక్కడే పెట్టచ్చు. శుక్రుడు కూడా ఇక్కడ ద్వితీయ సప్తమాధిపతి అవుతున్నాడు. శుక్రుడు ప్లేస్మెంట్ ఎక్కడన్నా పెట్టుకోండి మీరు. అతను బలం ఏంటి? మనం ప్లస్ ఆర్ మైనస్ ఎలా వస్తున్నాం? ఒకటి, కూర్చునే హౌస్ శుభస్థానాల్లో కూర్చున్నాడు, ప్లస్ వస్తుంది. అశుభ స్థానాల్లో శత్రుస్థానాల్లో కూర్చున్నాడు, మైనస్ వస్తుంది. అతను తను జన్మతారనిచ్చి చంద్రాతారనిచ్చి శుభస్థానంలో కూర్చుంటే ప్లస్ అవుతాడు, విపత్తారలో కూర్చుంటే మైనస్ అవుతాడు. కానీ ఇతనికి సంతాన యోగ్యత ఉందా అంటే జాతక చక్రంలో ఇక్కడ మైనస్ అయిపోయాడు కంప్లీట్గా. పంచమాధిపతి మైనస్లో కలిపాడు, పంచమ భావంలో గ్రహం కూర్చొని మైనస్ చేస్తుంది, కారకుడు ఫైనల్గా మైనస్లో కలిపాడు. ఇక్కడ ఫస్ట్ స్టెప్లో మనం చూస్తే 9th లార్డ్ 11th హౌస్, గురుడు శుభుడు బాగున్నాడు అనుకుంటాం, 9th దారిలో కూర్చున్నాడు ఫైనల్గా. ఇక్కడ ఏంటి? ప్లస్ లార్డ్ న్యూట్రల్ లార్డ్తో కనెక్ట్ అయ్యాడు, మళ్ళీ ప్లస్లోనే ఉన్నాడు. న్యూట్రల్ ప్లస్ ఆర్ ప్లస్. ఈ ప్లస్ ఎప్పుడైతే 9 మైనస్ అయింది, ఇప్పుడు మైనస్ అయిపోయాడు గురుడు. ఇతను భాగ్యాధిపతిగా తను ఎక్కువ వర్కౌట్ చేయలేడు, గురుకారకత్వం కూడా ఇవ్వలేడు. చాలా సింపుల్ లాజిక్ అది. అంటే ఫైనల్ అవుట్పుట్ వచ్చేదానికి ఆ ప్లానెట్ తన బలాన్ని ఇవ్వలేకపోతుంది, నెగిటివ్ అయిపోయింది. ఒక ప్లానెట్ నెగిటివ్ అయిపోతే సంతానం ఎందుకు వస్తుంది చెప్పండి? మీ కళ్ళ ముందు చార్ట్ ఉంటుంది అలాగా. గురుడు చూస్తున్నాడు 9th లార్డ్ పంచమ భావాన్ని, పంచమాధిపతి అక్కడి నుంచి ధనస్థానంలోకి వెళ్ళిపోయాడు, 6వ భావంలో. ఆ పరివర్తన జరిగింది అనుకుంటాం మనం. నక్షత్ర ఇది రాశి పరివర్తన సూర్యబుధుల మధ్య పడింది అనుకుంటాం, పరివర్తన యోగం మంచిది అనుకున్నట్టు మాట్లాడతారు మళ్ళీ. కానీ ఇక్కడ ఒక గ్రహం ప్లస్లో ఉందా మైనస్లో ఉందా? అలాగని సూర్య మహాదశ వచ్చింది, సూర్యుడు ఏం చేయలేడు, నెగిటివ్ చేస్తాడు సూర్యుడు. గురు మహాదశ వచ్చింది, సూపర్ నా గురు మహాదశ నడుస్తుంది అనుకుంటారు, గురుడు కూడా నెగిటివ్ ఎఫెక్ట్ వేస్తాడు. మహాదశ అంతర్దశ ఎప్పుడు వచ్చినా, ఎందుకంటే తను మైనస్ అయిపోయాడు ఫైనల్. బుధుడు మహాదశ వచ్చిందిలే ఏదో చేద్దాం అనుకుంటారు, పంచమ భావంలో కూర్చున్నాడుగా ఏదైనా ఇస్తాడేమో అనుకుంటాం మనం. ఫైనల్ అవుట్పుట్ మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుంటే బుధుడు మైనస్లోనే ఉన్నాడు. ఇక్కడ చూడండి, మీకు మహాదశలు కూడా మీకు సినారీ మొత్తం చేంజ్ అయిపోతుంది.
ఒక మహాదశ చెక్ చేసేటప్పుడు కూడా ఒక ప్లానెట్ లాంటిది అతని యొక్క స్టేటస్ ఏంటి ఫస్ట్ జస్ట్ పరాశర మహర్షి చెప్పింది ఏం చెప్పాడు ఆయన మిత్రులు శత్రువులు చెప్పాడు కోణులు శుభులు అశుభులు అని చెప్పారు శుభస్థానమా అశుభ స్థానమా చెప్పాడు నక్షత్రంలో మనకి జన్మతార విధానం చెప్పారు జస్ట్ 3 అప్లికేషన్స్ చేస్తాను నేను ఒక ప్లానెట్ యొక్క కెపాసిటీ ఏంటో తెలుసుకుంటా ఇది మంచి చేస్తుందా ఈ దశాంతరాలు నాకు మంచి జరుగుతాయా చెడు జరుగుతాయా అసలు ఇది ఈ భావాధిపతి మైనస్లు గెలిపాడు గురుడు మైనస్లు గెలిపాడు అంటే అర్థం ఏంటి ఇక్కడ సూర్యుడు మైనస్లు గెలిపాడు ఇతని జాతకంలో తండ్రి వల్ల సుఖాన్ని కూడా పొందలేడు తండ్రి కూడా నిలబడ్డాని చెప్తాడు గురుడే మైనస్లో గెలిపాడు 9th లాట్ భాగ్యం లేదు ఆపర్చునిటీస్ రావట్లే ఇతనికి మనం ఏంటంటే 9th లాట్ని లాభస్థానం చాలా బాగా వస్తాయి అనుకుంటున్నాం జాగ్రత్తగా దానికి చెక్ చేసుకుంటే గురుడు యొక్క కెపాసిటీ ఏంటంటే మైనస్ అయిపోయాడు ఫైనల్గా అతను ప్లస్ లాడ్డే న్యూట్రల్లో కూర్చున్నాడు మళ్ళీ ప్లస్గానే ఉన్నాడు ప్రత్యక్తార అయిపోయింది మైనస్ అయిపోయింది ప్లస్ ఆర్ మైనస్ మైనస్ గురుడు మైనస్లోకి వెళ్ళిపోయాడు చాలా సింపుల్గా మీరు ఒక చార్ట్ని ప్రెడిక్ట్ చేసేయచ్చు అంటే ఇక్కడ మనం చాలా చూస్తాం మనకు ఆల్రెడీ చెప్పాను కదా వేదతార సూర్యుడు వెళ్ళి తన వేదలో పడ్డాడు గురు నక్షత్రం మీద పంచమాధిపతి వెళ్ళి వేదలో పడుతున్నాడంటే మహా అయితే శని రాశిలో పడ్డాడు పూర్వభాద్ర మీద డైరెక్ట్గా ఇక్కడ కూడా మనం చూసుకున్నాం అనుకో సూర్యుడు పంచమాధిపతిగా ప్లస్ కుంభరాశిలో పూర్వభాద్ర మీద వేదలో పడ్డాడు తన వేదలోనే పడ్డాడు డైరెక్ట్గా పూర్వభాద్ర మైనస్ వేద శత్రుస్థానంలో కూర్చున్నాడు మళ్ళీ మైనస్ ఇప్పుడు తను అక్కడ శత్రుస్థానంలోకి వెళ్ళాడు ప్లస్ లాడ్ మైనస్ అయ్యాడు ఆ మైనస్ అయ్యి వేదలాడ్లో పడ్డాడు మైనస్ ఆర్ మైనస్ ఇంకా మైనస్ అయ్యాడు చంద్రాత్ కూడా విపత్తార ప్రత్యక్తార అయింది ఇంకా మైనస్ చంద్రాత్ విపత్తార ప్రత్యక్తార అవ్వకుండా క్షేమతారలో పడ్డాడు మైనస్ ఆర్ ప్లస్ న్యూట్రల్ అయ్యాడు అర్థమైందండి ఇందాక చూసుకున్నాం మనకి గురుడు బాగలేదు గురుడు బాగలేదు ఏమైంది ఇక్కడ శుభులాడు న్యూట్రల్లో కూర్చున్నాడు న్యూట్రల్ హౌస్లో శుభుడు అయ్యాడు మామూలుగా అది న్యూట్రల్లో ప్లస్ శుభ శుభ అది శుభుడు మళ్ళీ మైనస్ల నక్షత్రమే కూర్చున్నాడు న్యూట్రల్ అయిపోయాడు అంటే ఒక న్యూట్రల్ ఎలా తీయాలి ప్లస్ ఎలా తీయాలి న్యూట్రల్ లాట్ మైనస్ అయ్యాడు మైనస్ అయింది 9th లార్డ్ తన న్యూట్రల్ హౌస్లోకి వెళ్తే ఏమయ్యాడు ప్లస్లోనే ఉన్నాడు న్యూట్రల్ ప్లస్ ఇది ఆ ప్లస్ మళ్ళీ మైనస్ నక్షత్రంలోకి వెళ్ళాడు ప్లస్ ఆర్ మైనస్ మళ్ళీ న్యూట్రల్ అయింది అంటే వాళ్ళిద్దరూ అతను ఏంటంటే న్యూట్రల్లో సెటిల్ అయిపోయాడు అంటే మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు గ్యారంటీ లేదు మంచి చెడు ఎప్పుడు చేస్తుంటాడంటే గ్యారంటీ లేదు అది ఎందుకంటే తనకు అంతర్దశలో ఇంకెవరు న్యూట్రల్ వచ్చాడు అనుకో ఆ న్యూట్రల్ ప్లానెట్ అంతర్దశనాథుడు న్యూట్రల్ అయ్యాడు మహాదశగా గురుడు కూర్చున్నాడు గురుడు ఇప్పుడు న్యూట్రల్ లార్డ్ అయ్యాడు కాబట్టి మనకేం చేస్తాడు మైనస్ చేస్తాడు ఒక మహాదేశ లార్డు పరిస్థితి ఏంటి ఒక మహాదేశ లార్డు మనకి ప్లస్ లార్డ్ అయ్యాడు అంతర్దశ రాజుడు మైనస్ లార్డ్ అయ్యాడు మన జరిగే ఫలితం ఏంటంటే న్యూట్రల్ ఫలితాలు ఉంటాయి అంతర్దశనాథుడు ప్లస్ అయ్యాడు సూపర్ ఉంటుంది సేమ్ ఇలాగే మహాదశలో చెక్ చేసుకునేటప్పుడు కూడా మీకు తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా చెప్తా క్లాస్ ఇది డీప్గా జస్ట్ మీకు ఏంటంటే ఒక అండర్స్టాండ్ కోసం ఒక ప్లానెట్ పరిస్థితి ఎలా ఉంటుంది ఒక హౌస్లో ఒక ప్లానెట్ పడింది మన పంచమ భావానికి మనం సంతానం చెప్పేటప్పుడు ఫస్ట్ పంచమ భావంలో ఏ గ్రహం కూర్చుంది హౌస్లో కూర్చున్న గ్రహం ఏ భావాలకు ఆధిపత్యం తీసుకుంది అంటే ఇప్పుడు చెడ్డగ్రహం కూర్చుంది త్రికాధిపతో త్రిషడాధిపతో కూర్చున్నాడు అది తన శత్రుస్థానం అయింది ఆల్రెడీ అతను న్యూట్రల్ ఇది నెగిటివ్ లాడు తన శత్రువులోకి వెళ్తే నెగిటివ్ అయ్యాడు ఇంకా మహా నెగిటివ్గా మారాడు మహా నెగిటివ్గా మారి తను మంచి తారలో కూర్చున్నాడు అనుకో న్యూట్రల్ అవుతాడు తార చెడైతే ఇంకా నెగిటివ్ చేస్తాడు ఇక్కడ బుధుడు పరిస్థితి ఏంటి శత్రుస్థానంలోకి వెళ్ళాడు డిఫాల్ట్ న్యూట్రల్ ఇది నెగిటివ్ లాట్ అసలు బుధుడు 3-6 అధిపతి మేష లగ్నానికి మనకి కూర్చున్నాడు సింహంలో అంటే ఆల్రెడీ నెగిటివ్ హౌస్ లార్డు తన యొక్క శత్రుస్థానంలోకి వెళ్ళాడు కంప్లీట్గా నెగిటివ్ అయ్యాడు కంప్లీట్గా నెగిటివ్ అయినప్పటికీ ఆ స్థానం అనేది పంచమ భావం అవటం వల్ల శుభం అవటం వల్ల న్యూట్రల్గా మారాడు ఈ న్యూట్రల్గా ఎప్పుడైతే మారాడో ఇన్ కేసు అతను క్షేమతారలో కూర్చున్నాడు అదే పంచమ భావంలో
శత్రుస్థానం అయినప్పుడు. ఇప్పుడు న్యూట్రల్ గా మారాడు అతను. శుభ నక్షత్రం మీద కూర్చున్నాడు. క్షేమతారలో కానీ, సాధకతారలో కానీ, సంపత్తారలో కానీ. న్యూట్రల్ ప్లస్ ఏమైతే ప్లస్ అయిపోయాడు ఇక్కడ బుధుడు. సింహంలో కూర్చున్న బుధుడు మంచి చేస్తాడు మనకి. అదే విపత్తారలో కూర్చున్నాడు, ఇదే బుధుడు నెగిటివ్ చేస్తాడు. మీకు అర్థం కావట్లేదు అనుకుంటా. అర్థం కాకపోతే చెప్పండి, హ్యాండ్ రేస్ చేయండి. ఈ లాజిక్ అర్థం కాకపోతే సరే సార్ అన్మ్యూట్ చేసుకొని అడగండి. శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేశారు. యాక్చువల్గా మూలా త్రికోణం బుధుడి నుంచి శుక్రుడు 12 సార్ రవి వచ్చేసి 12th లో ఉంటాడు యాక్చువల్గా రవి స్థానం. సో అది దానికి శత్రుత్వం కాదు కదా రవికి బుధునికి. బుధరావులు శత్రువే సార్ బుధరావులు ఒక రకమైన శత్రుత్వం. యాక్చువల్ గా న్యూట్రల్ లో తీసుకుంటాం బుధుడికి రవిని మనం. అది యాక్చువల్గా సమూహం యాక్చువల్ చేసుకుంటాం. అవును నేను చెప్పేది ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. అచ్చా ఓకే. అర్థమైందండి. అంటే మీకు ఎందుకంటే మిత్ర శత్రుత్వాలు మీరు చూస్తున్నారు అనుకోండి. ఇప్పుడు యాక్చువల్గా న్యూట్రల్ ఏనండి. న్యూట్రల్ ఆటు అదే ప్లస్ లోకి వెళ్ళాడు, ప్లస్ అయ్యాడు. అదే ప్లస్ లాంటి మళ్ళీ మైనస్ అయితే మళ్ళీ న్యూట్రల్ లోకి వెళ్ళిపోయాడు. నుంచి 12th అవుతాడు. 12th అంటే అది మామూలుగా మిత్రత్వం తీసుకుంటాం యాక్చువల్గా. రవి నుంచి తీసుకున్నప్పుడు మళ్ళీ అది సెకండ్ 11 అవుతే ఆ సమూహం తీసుకుంటాం బుధునికి యాక్చువల్గా అయితే. రవి నుంచి యాక్చువల్ బుధునికి గా రవి త్రికోణం చూసుకుంటే బుధుడు న్యూట్రల్ ఆడు. ఎందుకంటే సెకండ్ అండ్ 11th వస్తాడు కాబట్టి. ఇటు బుధుడి నుంచి తీసుకుంటే మిత్రుడు అవుతాడు. బుధుడి నుంచి రవి తీసుకుంటే శత్రువే, మొహమాట లేకుండా. లేదు సార్, మూల త్రికోణము మనకు కన్య అవుతుంది కదా. అన్నీ అవుతుంది. వేయాధిపతి ఏమవుతున్నాడు? వేయాధిపతి అవుతాడు కానీ 12th యాక్చువల్ మనకి న్యూట్రల్ తీసుకుంటారు. మీన్ మిత్రుడి చూడండి వీడియోలు ఇచ్చాను కదా, దాంట్లో ఉంది. నేను చెప్పేది ఒక ప్లానెట్ ని అండర్స్టాండ్ ఎలా చేసుకోవాలి అని చెప్తాను. ఎందుకంటే పరాశరి 3, 6, 10, 11 ఈజ్ ప్రాబ్లమాటిక్ శత్రు ఒరిజినల్ గా 1 కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి 1, 3, 6, అట్లా 11 కాదు. గ్రహాలకు మిత్ర శత్రువు వీడియోలు పెట్టాను నేను మనకి గ్రూప్ లో. మీకు ఏంటంటే ప్రతి గ్రహానికి ఉంది న్యూట్రల్ ఎవరు, మిత్రులు ఎవరు, శత్రులు ఎవరు అని చెప్పేసి నేను థంబ్నెయిల్స్ చాలా నీట్ గా చేసి పెట్టాను. పరాశరి ఇదే కదా సార్, పరాశరి నేను చెప్పేది కూడా. కాకపోతే ఒక ప్లానెట్ యొక్క స్టేట్ ఏంటి అనేది తెలుసుకోవాలి మీరు. ముందు ఒక ప్లానెట్ ఎక్కడ కూర్చోంది, నేను లాజిక్ ను పట్టుకోండి. మీరు మ్యాజిక్ లో పక్కన పెడతాం కాసేపు, లాజిక్ ని పట్టుకోండి. అర్థమైందా సార్? ఎందుకంటే ఇక్కడ ఒక ప్లానెట్ ప్లస్ అయింది, ప్లస్ హౌస్ లో కూర్చుంటుంది. మిత్రుడు ప్లస్ మిత్రుడు అతి మిత్రుడు. అర్థమైందండి? మీకు దశా విశ్లేషణలో ఎలాగ వస్తుందంటే మీకు తాత్కాలిక మిత్రత్వం, తాత్కాలిక శత్రుత్వం చూసుకుంటాం. దశాంతర దశలో ఒక మహాదశనాథుడికి అంతర్దశనాథుడు నడుస్తున్నప్పుడు అప్పుడు ఈ క్యాలిక్యులేషన్ లో ఏ మాత్రం మిస్టేక్ వచ్చినా కూడా మీరు ఏంటంటే ఆ దశ ఫలించిద్దా ఫలించలేదని చెప్పి చెప్పలేరు. నేను ఎగ్జాక్ట్ గా తీసుకెళ్ళిపోతా, ఇది అవుతుంది ఇది అవదు అని. జస్ట్ ప్లేస్మెంట్ కూర్చొని కూడా చెప్తాను నేను. డిఫాల్ట్ గా సూర్యుడు ఏంటి ఇక్కడ పితృకారకత్వమే దెబ్బతింది అతనికి, తండ్రి కారకత్వం. తనకు తెలియట్లే, తన న్యూట్రల్లోకి వెళ్ళిపోయాడు, శత్రుత్వంకి వెళ్ళాడు. ఫైనల్ గా వేదలో ఏమవుతుంది, ఒక్కసారి న్యూట్రల్ అవుతుంది, ఒక్కసారి శత్రుత్వం అవుతుంది. మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ తీసుకో, అక్కడ మైనస్ అది మైనస్ అయింది. మనకి వేదిక్ క్యాలిక్యులేషన్ లో చూసుకుంటే ప్లస్ ఆర్ ప్లస్ ప్లస్, మైనస్ ఆర్ మైనస్ మైనస్, అతి మైనస్. అర్థమైందండి? మనకి మిత్రుడు తాత్కాలిక మిత్రుడు, అతి మిత్రుడు అంట. శత్రువు తాత్కాలిక శత్రువు, అతి శత్రువు. మిత్రుడు తాత్కాలిక శత్రువు, సముడు. ఇట్లా మనకి డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ రూల్ ని మనం అప్లై చేసాం. ఏది, ఒక ప్లానెట్ యొక్క కెపాసిటీ ఏంటి, అతను మంచి చేసేవాడా చెడ్డ చేసేవాడా, ఏ భావంలో కూర్చున్నాడు, అప్పుడు ఆ దశ నడుస్తుందో లేదో కూడా తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు సంతానం విషయానికి వచ్చేసరికి మనకి ఇదే లాజిక్ని మీరు D7 లో కూడా చెక్ చేయండి. అర్థమైనా? ఇదే లాజిక్ మనకి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ D7 ఓపెన్ చేసి ఆ D7 లో పంచమ భావం ఎవరయ్యారు, అతను ఎక్కడ ఎలా ప్లేస్ అయ్యాడు, ఇంకా మిగతా దృష్టిల తర్వాత వెళ్దాం. తర్వాత అశుభులు చూస్తున్నారా, శుభులు చూస్తున్నారా, ఒకవేళ శుభులు చూస్తున్నారు మనం అనుకుంటాం, అతను నిజంగా శుభుడా కాదా.
ఇందాక గురుడు శుభుడే, ఆ న్యూట్రల్ అయిపోయాడు అతను. ఇప్పుడు న్యూట్రల్ దృష్టి పడుతుంది అంతే. గురువు శుభుడే కదా, మన క్యాలిక్యులేషన్ ఏమైంది, న్యూట్రల్ అయిపోయాడు. ఇక్కడ మనం ఎవరు తీసుకుంటే మన జన్మతార నుంచి అతను స్టేట్ ఆఫ్ మూడ్ చూస్తున్నాం. ఇక్కడ ఇంకా భృగు చక్రం దాకా వెళ్ళాం మనం, జస్ట్ వెళ్ళాం. భృగు చక్రం అనేది ఏంటంటే అది స్టాటిక్ కాదు, డైనమిక్. మనకి స్టాటిక్ డైనమిక్ 2 కాన్సెప్ట్స్ వెళ్తాయి. ఇది రాశి చార్ట్ లో చూసేదంతా ఏంటంటే స్టాటిక్ మోడ్, ఫిక్స్. ఇది అర్థమైందండి. భృగు చక్రం అనేది డైనమిక్ మోడ్లోకి వెళ్తాం. అంటే అట్లా చూసుకోవాలి. సార్ డౌట్ అడగనా? ఇప్పుడు ఈ పంచమ మధ్యమాదిని కూడా తీసుకోవాలా వద్దాను సార్? ప్రామిస్ ఉందా లేదా నేను తెలియదండి. తీసుకుంటానండి, ఆహా. నేను తీసుకుంటా. మీకు మీకు చెప్పండి. ఏంటంటే ఫస్ట్ అసలు ఒక ప్లానెట్ యొక్క స్టేట్ ఆఫ్ మోడ్ తెలియాలని చెప్తున్నా. ఓకే సరే. నేను అదే చెప్తున్నా కదా, ఫస్ట్ ఏం చెప్పాను నేను, ఆస్ట్రాలజర్స్ తీవ్రంగా ఆలోచిస్తారు, తీవ్రంగా ఆలోచించి ప్రిడిక్షన్ చేయలేరు. సింపుల్ గా ఆలోచించండి. స్టెప్ బై స్టెప్ వచ్చినప్పుడు అందులో ఆ సీరియల్ కూడా అది ముందు ఉంది అసలు కదా సింపుల్ అనేసి గా డౌట్. ఆలోచించండి. ఫస్ట్ లోనే ఓకే సార్. ఆదిలోనే ఖండం అయిపోతుంది చాలా. ఓకే సార్. తర్వాత నెక్స్ట్ లెవెల్లో చూడొచ్చు. ఓకే. అర్థమైందండి. మామూలుగా ఇంకా ఇంతకు ముందు దాకా మనం ఏం చెప్పుకున్నాం, వేద గురించి మాట్లాడుకున్నాం. అవును, వేద వేద కాన్సెప్ట్స్ సరే, నేను ప్రిడిక్షన్ ఎలా సరి ఫినిష్ బేస్ అసలు చెప్పాను. అది ఈజీ ప్రిడిక్షన్. అది ఇప్పుడు ఒక మహాదశ నడుస్తుంది, లేకపోతే ఒక భావం గురించి ప్రశ్న వచ్చింది, ఆ భావం ఎవరు, భావ కారకత్వం ఏంటి, ఇవన్నీ చెక్ చేయాలి కదా. ఇదే పంచమ భావం వచ్చారు, ఎడ్యుకేషన్ గురించి అడుగుతారు, ఎడ్యుకేషన్ బ్రేక్ అవుతుంది, ఎందుకు బ్రేక్ అవుతుంది, D5 లో D24 లో చెక్ చేయాలి. D24 లో చెక్ చేసాం, బుధుడు స్టేటస్ ఏంటో చూస్తాం కారకుడిగా. ఆ బుధుడు కంప్లీట్ గా మైనస్ అయిపోయాడు. మనకు కనబడుతుంది ఏంటంటే పంచమ భావంలో కూర్చున్నట్టు కనబడుతున్నాడు అంతే. పంచమ భావంలో కూర్చున్న గ్రహం మంచి చేస్తుంది కదా అనుకుంటాం, కానీ ఆ పంచమ భావంలో కూర్చున్న గ్రహం మంచి చేయాల్సిన బదులు తను నెగిటివ్ అయిపోయాడు. కానీ ఎప్పుడైతే నెగిటివ్ అయ్యాడో పంచమ భావాన్ని నెగిటివ్ చేసేస్తాడు. మొహమాటం లేకుండా ఆలోచించండి, ఏ నెగిటివ్ ప్లానెట్ ఎక్కడ కూర్చున్నా కూడా ఆ భావాన్ని నెగిటివ్ చేస్తుంది. మనకి శుభుడు అనుకుంటాం కొన్ని గ్రహాలు, ఆ గ్రహాలు వెళ్ళి కూర్చొని ఉంటే దాని యొక్క ఈ క్యాలిక్యులేషన్ మొత్తం లెక్కేసరికి అది నెగిటివ్ అయి కూర్చుంది, ఆ భావాన్ని నెగిటివ్ చేస్తుంది. చాలా మంది ఆస్ట్రాలజర్స్ ఎక్స్టర్నల్ వ్యూలో కనబడవు ఇవన్నీ. ఎక్స్టర్నల్ వ్యూలో కళ్ళతో చూసి బాగుంది కదా అని అనుకుంటారు. ఎప్పుడైతే జాగ్రత్తగా దీని యొక్క శుభత్వం అశుభత్వం న్యూట్రల్ అని జాగ్రత్తగా లెక్కేశారో, మిత్రశత్రుత్వంలో కూర్చుందని, ఇప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే అది ఒక నెగిటివ్ అయినప్పుడు అది ఎంత శుభభావమైన ఆ భావాన్ని చెడగొడుతుంది. ఇదే అప్లికేషన్ మీరు సప్తమ భావంలో అప్లై చేయండి, అష్టమ భావంలో అప్లై చేయండి. ఇప్పుడు ఇచ్చిన లాజిక్ ఏదైతే ఉందో నేను చెప్పింది చాలా సింపుల్ లాజిక్. మనం బేసిక్స్లో ఏంటంటే విడివిడిగా నేర్చుకుంటాం ఇవన్నీ. వీళ్ళు శుభులు, వీళ్ళ అశుభులు, వీళ్ళు సొమ్ములు అని విడివిడిగా నేర్చుకుని దాన్ని వదిలేస్తాం ఆ కాన్సెప్ట్ని అక్కడ. వీళ్ళు మిత్రులు, వాళ్ళ శత్రువులు, మళ్ళీ వదిలేస్తాం కాన్సెప్ట్. అంటే అప్లికేషన్ అనేది ప్రిడిక్షన్ చేసేటప్పుడు మాత్రం ఎందుకు అబ్జర్వ్ చేయట్లేదు ఆస్ట్రాలజర్స్? ఇంకా ఏదో గొప్పగా చేద్దామని ఎక్కడో ఆలోచిస్తున్నారు వాళ్ళు. నేల మీద కూర్చొని నేలను చూడకుండా ఆకాశాన్ని చూస్తుంటారు, ప్రిడిక్షన్ చేయలేరు వాళ్ళు. నేల మీద కూర్చున్నప్పుడు నేల మీద నడుస్తున్నాడు, ఏ నేల నడుస్తున్నావు, గడ్డి నేలలో నడుస్తున్నావా, రేగడి నేలలో నడుస్తున్నావా, ఇసుక పారలో నడుస్తున్నావా, చిత్తడి నేలలో నడుస్తున్నావా తెలియాలి కదా. నేల పరిస్థితి ఏంటి? ఒక వెహికల్ మనం డ్రైవ్ చేస్తున్నాం, నేను బాగా డ్రైవర్ని, గొప్ప డ్రైవర్ని అనుకుంటే కాదు. ముందు వెహికల్ కండిషన్ ఏంటి, రోడ్డు కండిషన్ ఏంటి, ఆ రెండు చూసుకున్నాక నువ్వు గొప్పడో కాదని తర్వాత ఆలోచించాలి. ఎందుకు యాక్సిడెంట్స్ అవుతాయి అంటే గొప్పడు అనుకుంటాడు. ప్రిడిక్షన్ ఎందుకు ఫెయిల్ అయితే ఆస్ట్రాలజర్స్ అంటే గొప్పడు అనుకుంటాడు, నేను గొప్ప భావాన్ని చూశాను అనుకుంటాడు, శుభుడు అనుకుంటాడు, శుభుడు కూర్చున్నాడు అక్కడ అనుకుంటాడు. శుభుడు కూర్చున్నాడు, శుభుడు కండిషన్ ఏంటి, దాని టైర్లు బాగుందా, ఇంజిన్ బాగుందా, బ్రేక్స్ బాగుందా, సరే కూర్చున్నాడు, కూర్చున్న హౌస్ ఏంటి, శత్రుస్థానమా, అదే రోడ్డు బాగుందా లేదా, మన బండి కండిషన్ బాగాలేదు, రోడ్డు బాగాలేదు, నువ్వు ఎంత గొప్ప డ్రైవర్ ఏం చేస్తావు? అతను మన జాతకంలో ఎంత శుభుడైనా ఉపయోగం ఏంటి? అతని కండిషన్ బాగాల, రోడ్డు బాగాల. అర్థమైందండి. తను గొప్ప గ్రహమే కాదను, మనం శుభగ్రహమే కాదను, కానీ ఫలితాన్ని ఇవ్వలేరు.
యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎంత గొప్ప డ్రైవర్ అయినా సరే బండి కండిషన్ లేకుండా రోడ్డు బాగోకపోతే తన స్కిల్ ఏమో ఉపయోగం లేదు, అవతల పడేసి. నేను గొప్ప నేను అహంకారంతో వెళ్ళాడు అనుకోండి, గాల్లో తేలుతుంది బాడీ. అస్ట్రాలజీ ఫెయిల్ అవడానికి సగం కారణం ఏంటంటే ఇదే పరిస్థితి. సార్ ఒక క్వశ్చన్, అది మీరు కారకత్వాన్ని చంద్రుడి నుంచి లెక్కేశారు కదా సార్, లగ్న ఇది స్టార్ నుంచి కూడా అవతార లెక్కేశారు. విధానం చంద్రుడి నుంచి. నేనేం చెప్పా, స్టాటిక్ మోడ్ ఒకటి ఉంటుందని చెప్పా. అవును సార్, లగ్నం డైనమిక్ కూడా. మోడ్ భృగు చక్రంలో చూస్తాం. అవును సార్, నా డౌట్ ఏంటంటే లగ్న స్టార్ నుంచి కూడా లెక్కేస్తే ఇప్పుడు బ్లెస్సింగ్ ఉంటే లగ్నానికి, అప్పుడు అది ఎట్లా ఇప్పుడు చంద్రుడి నుంచి ప్రత్యేకత సార్? ఎందుకంటే ఎక్కువ నేను ఇది మాత్రం చంద్రుడి నుంచి చూడాలి మనం. ఓకే. అర్థమైందా? దశా విధానాలు చంద్రుడి నుంచి రన్ అవుతాయి. మహాదశ సిస్టము లగ్నం నుంచి లేదు. ఓకేనా? ఓకే సార్, అర్థం. మహాదశ సిస్టమ్ చంద్రాత్మ ఉంటుంది. నువ్వు ఏ రాశిలో పడతావో నీ మహాదశ అక్కడే స్టార్ట్ అవుతుంది. నువ్వు భరణిలో పడితే శుక్ర మహాదశ, అశ్వినిలో పడితే కేతు మహాదశతో స్టార్ట్ అవుతావు. లగ్న దశలో తీసుకోవట్లా. ఓకేనా? మనకి వింశోత్తర దశ ఎక్కడి నుంచి మొదలవుతుంది? చంద్రుడు కూర్చున్న స్టార్ లాట్ నుంచి మనకి స్టార్ట్. నువ్వు ప్రెడిక్షన్ చేసేటప్పుడు ఏం చెప్తావు? పంచమాధిపతి అండి మా పలానా అంతర్దశలో మహాదశలో వస్తుంది నీకు సంతానం అని చెప్తావు. అవును అవును సార్. అంతే కదా? అవును సార్. స్టాటిక్ మోడ్ అంటుందండి. ఓకే. ఇప్పుడు పంచమభావంలో బుధుడు నడుస్తున్నాడమ్మా, బుధాంత దశ సంతానం వచ్చిద్దాం అనుకుంటాం. లేదా పంచమాధిపతి సూర్యుడు వచ్చాడు, సూర్యదశలో వచ్చిద్దాం అనుకుంటాం. లేకపోతే గురుకారకత్వం కదా, పంచమాన్ని చూస్తున్నాడు కదా, గురుదశలో అంతర్దశలో సంతానం కలిగిద్దామని చెప్పి నువ్వు దశనే చూసేది. దశా విశ్లేషణ కూడా చేస్తాం మనం. అసలు నీకు ఈ దశ నడుస్తుందా లేదా అని క్యాలిక్యులేషన్ ఏంటంటే మళ్ళీ చంద్రాతి జన్మతారం లెక్కేసుకుంటాం. మళ్ళీ దాని స్టేట్ ఆఫ్ మోడ్ ఎలా ఉంది, ఒక మహాదశానాథుడిని మనం చెక్ చేయాలి. మహాదశానాథుడు అంతర్దశానాథుడిని చెక్ చేస్తాం. చెక్ చేసే ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు నేను ఏదైతే క్యాలిక్యులేషన్ ఇచ్చానో ఆ ప్రాసెస్లో చెక్ చేయాలి. అప్పుడు చంద్రాత్తు తీసుకుంటాను నేను. అర్థమైనా? చంద్రుని ఎందుకు క్యాలిక్యులేషన్ చేస్తాను దశా సిస్టంలో? అర్థమైనా? ప్రిడిక్షన్ చేసేటప్పుడు ఆస్ట్రాలజర్స్ అందరూ ఎక్కడెక్కడ తిరుగుతారు చెప్పు? దశ చుట్టూ తిరుగుతారు, అంతర్దశ చుట్టూ తిరుగుతారు, అక్కడెక్కడే తిరుగుతారు, బయటికి వెళ్ళరు. అర్థమైనా అర్థం కలదా? స్టాటిక్ మోడ్ అది. నేను డైనమిక్ మోడ్ కూడా చెప్తాను. భృగు చక్రంలో నేను డైనమిక్ మోడ్ కూడా చూస్తాను. అది నాకు మారుతూ ఉంటుంది. ఇయర్ ఏంటి, ఒక సంవత్సరంలో 3 సార్లు మారింది నా మోడ్, డైనమిక్ మోడ్. మీరు యూజ్ చేస్తారు కదండి. ఇప్పుడు ఏమో నాది వైఫై రౌటర్, ఇది డైనమిక్. స్టాటిక్ కూడా పెట్టుకుంటాం. స్టాటిక్ ఎవరు యూజ్ చేస్తారు? సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎక్కువ యూజ్ చేస్తారు. అర్థమైందా? సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా మీ దగ్గర ఇంటర్నెట్ ఎక్కువగా వాడేది స్టాటిక్ మోడే, డైనమిక్ తక్కువ ఉంటుంది. జనరల్గా ఇచ్చే జనాలకి డైనమిక్ ఇస్తారు ఉంటుంది. స్టాటిక్ వెళ్ళేది డైరెక్ట్ కేబుల్ వెళ్తుంది, వాటికి ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. 6,000తో పోయింది అనుకో, అది 60,000 కావాలి, డిఫరెన్స్ ఉంటుంది. ఆస్ట్రాలజీలో కూడా మనకి 2 మోడ్స్ని మనం అప్లై చేస్తాం. అసలు స్టాటిక్ అనేది న్యాచురల్ ప్రామిస్ ఎలా ఉంది అని, డైనమిక్ అనేది అన్యాచురల్ ప్రామిసెస్. ఆ టైంలో నీకు బుద్ధి పుట్టచ్చు, ఇలా చేద్దాం అనుకోవచ్చు, హాస్పిటల్కి వెళ్ళొచ్చు, IVFలు చేయించుకోవచ్చు, ఇలా చాలా అనిపిస్తాయి వాళ్ళకి. అప్పుడు గ్రహాలన్నీ పాజిటివ్గా అనిపిస్తుంది చేపించేటట్టు, ఖర్చు పెట్టేస్తే. కానీ స్టాటిక్ ఫైనల్గా లాసే చూపిస్తుంది. ఇప్పుడు ఇచ్చిన అప్లికేషన్ మీరు దశ విశ్లేషణలో అప్లై చేయాలి. అప్పుడే మీరు ఆ దశ పనిచేస్తుందా మనిషికి లేదని తెలుస్తుంది. కొంచెం ఆలోచించండి, ప్రశాంతంగా ఆలోచిస్తే మనం చెప్పే లాజిక్ని ఎలాగా యూటిలైజ్ చేయాలి అన్నది ఇంపార్టెంట్. నేను అందుకే కదా సాము అనేది నేల మీద నుంచోనే సాము చేయాలి, ఆకాశంలో సాము చేయలేము మనం. అంటే వ్యవసాయం చేయలేమని. అర్థమైందా? వ్యవసాయం చేయాలంటే భూమి కావాల్సిందే. నేను స్పేస్లో వ్యవసాయం చేస్తాను, మళ్ళీ అక్కడికి మట్టి మోసుకెళ్ళాలి. అంటే ధ్యానం అనేది కామను. అలాగే స్టాండర్డ్స్ అని కొన్ని ఉంటాయి. పరాశర మహర్షి ఇచ్చిన స్టాండర్డ్స్ ఏంటని మీకు విషయం తెలుసా? పరాశర మహర్షి మైత్రేయుడు చెప్పాడు, మైత్రేయుడు కూడా అండర్స్టాండ్ చేసుకోలేకపోతాడు ఈ అప్లికేషన్ని ఎలా తీసుకెళ్ళాలి అని. ఇదే మైత్రేయుడు సత్యాచారుడికి చెప్పాడు. సత్యాచారుడు నానా రకాల తిప్పలు పడ్డాడు. అందుకే మనకి ఇన్ని పుస్తకాలు వచ్చినాయి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళ నుంచి. కానీ పరాశరి చెప్పిన బేసిక్స్ని మనం ఎంత జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. నిన్న క్లాసులో నువ్వు కూర్చుంటే ఈశ్వరుడు యొక్క ప్రామిసెస్ కూడా చెప్పా.
అది యూనివర్సిటీ కంట్రోల్ చేస్తుంది. అది అది కర్మ సిద్ధాంతం. మరి ఒక పర్సన్ కర్మ చేయి ఎలాంటి కర్మ చేస్తున్నాడు తెలియకుండా నువ్వు ఎలా చెప్తావు? ఆ పర్సన్తో మాట్లాడాలి కదా, క్లయింట్తో. అతను ఏం చేస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ తెలియాలిగా. ఇప్పుడు బుధుడు చెడిపోయాడు. ఇప్పుడు కుజుడు వెళ్ళి అష్టమంలో కూర్చొని ద్వితీయాన్ని చూస్తున్నాడు మేష లగ్నాన్ని. ఇతను బాగా హార్ష్గా మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు జనాల్ని. ఇప్పుడు అది కర్మగా మారి ఇతను సంతానం లేకుండా చేస్తుంది. తెలుసా నీకు ఆ సంగతి? మరి కర్మ సిద్ధాంతం అది. కుజుడు అష్టమంలో కూర్చున్నాడు, ద్వితీయాన్ని తృతీయాన్ని చూస్తాడు కదా. కుజుడు హార్ష్నెస్, నోటికి వచ్చిన మాటలు మాట్లాడతాడు, పచ్చి బూతులు మాట్లాడతాడు. ఎప్పుడైనా కుజుడు ద్వితీయాన్ని తృతీయాన్ని చూస్తే కనుక ఆ నోట్లో పచ్చి బూతులే వస్తాయి, చాలా వల్గర్గా మాట్లాడతాడు. ఇప్పుడు ఈ కండిషన్ ఉంది, సంతానం అసలు కలగదు. ఒకవేళ కర్మకాలి సంతానం, ఒక గురుడు బాగుండాడు, సూర్యుడు బాగుండాడు, బుధుడు బాగాలేదు, కలిగింది. బుధుడు కూర్చోగానే ఇక్కడ స్త్రీ సంతానం కలిగిద్ది అనే అవకాశం ఉంటుంది మనకి. ఈ సంతానం నానా రకాల ఇబ్బందులు పడతా ఇతను మళ్ళీ పీడితుడు అవుతాడు. ఇది కర్మ సిద్ధాంతం ఆస్ట్రాలజీలో. మీకు కర్మ సిద్ధాంతం తెలియాలి, బేసిక్ రూల్స్ తెలియాలి, ఇతను ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు అన్న సంగతి తెలియాలి. బుధుడు చూస్తున్నాడు, వాక్కు బాగోలేదు, వాక్కు బాగోలేదు, బుధుడు డిస్టర్బ్ అవుతాడు, బుధుడు డిస్టర్బ్ అవుతున్నాడు, పంచమాన్ని చూస్తున్నాడు, స్త్రీ సంతానం డిస్టర్బ్ అయిపోతుంది. ఎలా చేయాలి ప్రెడిక్షన్? దీన్ని మనం డైనమిక్ అంటాం. కర్మ సిద్ధాంతం అటాచ్ అయినప్పుడు ఏమవుతుందంటే అది డైనమిక్గా మారిపోతుంది, స్టాటిక్ కాస్త. మన చార్ట్ చూసి స్టాటిక్ చూసి బాగుంది అనుకుంటున్నాం, కానీ అతను కర్మలో డైనమిక్ చేస్తున్నాడు. అందుకే పంచమ భావం ఎందుకు ఎంట పడుతుంది తెలుసా? ఇంటెలిజెన్స్, మన బుద్ధిని జాగ్రత్తగా వాడాలి అని. జాగ్రత్తగా మనం మన బుద్ధి వాడలేకపోతున్నాం, మన బుద్ధి వక్రంగా వెళ్తుంది. ఇమీడియట్లీ పంచమాధిపతి సూర్యుడు పరిస్థితి ఏంటి చెక్ చేయాలి. ఈసారి బుద్ధిలో చెక్ చేయాలి. అంటే జ్ఞానం, బుద్ధి ఎవరు చూడాలి ఇక్కడ? కారకుల్ని. గురుడు పరిస్థితి ఏంటి, బుధుడు పరిస్థితి ఏంటి? బుధుడు బాగాలేదు, బుద్ధి సరిగ్గా మనకి దేన్ని గ్రాస్పింగ్ చేయలేకపోతుంది, నేర్చుకోలేకపోతుంది. నేర్చుకునే స్కిల్ ఎవరి దగ్గర ఉంటుందంటే బుధుడి దగ్గర ఉంటుంది. బుధుడు చెడిపోయాడు. చాలా మంది నా దగ్గర ఆస్ట్రాలజీ సరిగ్గా నేర్చుకోలేకపోతున్నారు, నేను చెప్పిన క్లాసెస్ని అండర్స్టాండ్ చేసుకోలేకపోతాను. ఇప్పుడు మీరు మీ బుధుడు మీ చార్ట్లో ఏ స్టేట్ ఆఫ్ మోడ్లో ఉన్నాడో లగ్న చార్ట్లో అండ్ D24 రెండింటిలో చెక్ చేసుకోండి. బాగాలేదనుకో తొందరగా గ్రాస్పింగ్ చేయలేరు, నేర్చుకోలేరు. గురుడు బాగున్నాడు, తెలివితేటలైతే ఉంటాయి మీకు, బుధుడు బాగాలేదు, నేర్చుకోలేరు. ఇప్పుడు గురువు దగ్గర ఒక శిష్యుడు నేర్చుకోలేకపోతున్నాడు అంటే తప్పు గురువుది కదా అక్కడ. ఆ శిష్యుడు జాతకంలో బుధుడు బాగాలేదు, అతని జాతకంలో. గురువు ఎంత బాగా చెప్పినా కూడా అతను నేర్చుకోలేడు, ఎందుకంటే ఆ గురువు నెగిటివ్ అయి కూర్చున్నాడు. బుధుడు ఏంటి? లెర్నింగ్ కెపాసిటీ కదా, మెమరీ అండ్ లెర్నింగ్ కదా. నేను కారకత్వాలు మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పా, వాటికి బాగా గుర్తుండాలి మీకు. అయ్యి నేను చెప్పే ఎవ్రీ క్లాస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్, ప్రతి ఒక్కటి గుర్తుండాలి. ఎందుకంటే అకాడమిక్లో 60%, 35% మార్కులు వస్తే పాస్ అయ్యేది, ఆస్ట్రాలజీలో ఉండదు. 100-200% రావాలి మార్కులు ఇక్కడ. ప్రతి సూక్ష్మ విషయం స్పష్టంగా మీకు గుర్తుండాలి, చిన్న చిన్న విషయాలు కూడా, అప్పుడే ఆస్ట్రాలజీ. అర్థమైందా? మనం నేర్చుకోలేకపోతున్నాం అంటే మన బుధుడు ప్రాబ్లం వస్తే వెళ్ళటమే. డైలీ హైగ్రేవ్ స్తోత్రం చదవండి, బుధుడు సెట్ అవుతాడు. అంటే అది కర్మలో డైనమిక్లో మనం సెట్ చేసుకోవాలి. పంచమ భావం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పంచమ భావం అంటే ఇది ఒకటే కాదు, మళ్ళీ ఆ కారకత్వాలు, నేర్చుకునే కారకత్వాలు మళ్ళీ మారిపోతాయి. సంతానం వచ్చేసరికి ఇప్పుడు మనకి ఏమేమి కారకత్వాలు తీసుకున్నాం? సూర్యుని ఎందుకు తీసుకుంటున్నా, ఎందుకు చెక్ చేయమంటాం? పితృకారకుడు. అంటే ఇతనికి తండ్రి అయ్యే కారకత్వం ఉందా లేదా? స్త్రీ జాతకంలో చంద్రుడు చూడమంట, చంద్రుడు కూడా ఇంపార్టెంటే. ఎంతకాడి పంచమంలో ఉన్న గ్రహమే కాదు, మాతృకారకత్వం తనకుందా లేదా? శుక్రుడు ఎందుకు చూడమంటాం? స్పర్మ్ కౌంట్ కారకత్వం ఉందా లేదా? స్త్రీకి ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయా లేవా? అలాగే పంచమాధిపతి అతని పరిస్థితి ఏంటి? సంతాన కారకుడైన గురుడు పరిస్థితి ఏంటి? అందరూ చెడిపోయారు అనుకోండి, దేవుడు వచ్చినా కూడా వీళ్ళకి పిల్లలు ఇవ్వలేడు. చివరికి దేవుడు వచ్చినా కూడా ఇవ్వలేడు, అన్నీ చెడిపోతాయి. సూర్యుడు చెడిపోయాడు, శుక్రుడు చెడిపోయాడు, చంద్రుడు చెడిపోయాడు, గురుడు చెడిపోయాడు, పంచమాధిపతి చెడిపోయాడు. దేవుడు వచ్చినా వీళ్ళకి పిల్లల్ని ఇవ్వలేరు అని ఫిక్స్ అవ్వాలి. ఇదే కాన్సెప్ట్ శుక్రుడు చెడిపోయాడు, సప్తమాధిపతి చెడిపోయాడు అనుకోండి, ఆల్మోస్ట్ ఏంటి? అలాగే కారకత్వం పురుష స్త్రీ జాతకంలో గురుడు చెడిపోయాడు,
అంటే పురుష కారకత్వానికి కుజుడు ఇలాగ చూసుకుంటాం కాబట్టి స్త్రీ జాతకంలో వీళ్ళకి ప్రాణం పైన పెళ్ళిళ్ళు చేయలేం మనం. పెళ్ళిళ్ళు నిలబడవు. 9th లాట్ చెడిపోయాడు, గురువు చెడిపోయాడు, వీళ్ళకి అవకాశాలు ప్రాణం పైన రావు. ఎవరు వీళ్ళకి అవకాశం ఇచ్చి పైకి లేపుతామన్నా వీళ్ళు అవకాశం ఇచ్చిన వాళ్ళు మధ్యలో డ్రాప్ అయిపోతారు. నోటికాడికి వచ్చే చేతికాడికి వచ్చిన నోటికాడికి ఎందుకు రావట్లేదంటే అదృష్టం ఉండాలి. 9th లాట్ చెడిపోయాడు, కారకుడు చెడిపోయాడు. సింపుల్ అది. వాళ్ళ బలం మనం ఉన్నాడు అనుకుంటాం. 9th హౌస్ చెడిపోయింది కంప్లీట్గా. కారకుడు ఇంకో చోట చెడిపోయాడు. 9th అధిపతి కూడా ఇంకో చోటకి వెళ్ళి చెడిపోయాడు. వీళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఆపర్చునిటీస్ రాక అల్లాడతారు. మహా టాలెంట్లు ఉంటారు. మీరు యూట్యూబ్లో చూడండి. వాళ్ళకి ఎందుకు నేమ్ ఫేమ్ రాదు? వాళ్ళ దగ్గర టాలెంట్ లేక. కావలసినంత ఉంటుంది. నేమ్ ఫేమ్ రావాలంటే అవకాశం రావాలి. అవకాశం రావాలంటే 9th హౌస్ బాగుండాలి, గురుడు బాగుండాలి. అర్థమైందా? ఇప్పుడు గురు మహాదశ బాగుంటుంది అనుకుంటే చంద్రాది చూస్తాం. గురుడు బాగుంటాడా లేదా అని చెప్పేసి మళ్ళీ గురువు నుంచి కూడా చూస్తాం. లేదా మనం ఏదైనా పని చేస్తున్నాము, అవకాశం కావాలి. ఆ పని నుంచి ఆ కారకుడి నుంచి కూడా గురువు బాగున్నాడు అనుకో, ఆ పనిలో అవకాశాలు దొరుకుతాయి. అంటే నీకు అవకాశాలు ఎక్కడ దొరుకుతాయి? నేను ఏంటంటే అలైన్మెంట్లే చెప్తా. ఈ పని చేయి నీకు బాగుంటుంది, ఈ పని చేస్తే నీకు నష్టపోతావు అని చెప్పేసి డిఫాల్ట్గా నీ జాతకంలో అవకాశాలు లేకపోయినా కానీ ఒక చోట నుంచి ఒక నక్షత్రం నుంచి గురుడు బాగుండి ఆ స్టేట్ ఆఫ్ మోడ్లోంచి ఆ గ్రహం బాగుండి ఆ గ్రహం నుంచి గురుడు బాగుంటే ఇటువైపు ప్రయత్నాలు మొదలుపెట్టు, నీకు అవకాశాలు వస్తాయి అంట. అవకాశాలు అన్ని సెక్టార్స్లో అందరికీ రావు, కొన్ని సెక్టార్స్ వస్తుంది. అది ఎక్కడెక్కడ కనిపెట్టాలని మీకు ఫ్యూచర్ క్లాసెస్లో వస్తాయి. 9th హౌస్, 6th హౌస్, 7th హౌస్ ఇలాంటివి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం కదా, 12 హౌసెస్ వాటిలో వస్తాయి. ఎందుకంటే మీకు నేను డీప్గా నేర్పియాలనే ఒక్కొక్క హౌస్ని డీప్గా తీసుకెళ్తున్నా, చాలా లాజిక్స్ నేర్పిస్తున్నా. లేదా ఈ పాటికి ఎప్పుడో 12 భావాల్ని 2 క్లాసుల్లో నేను క్లియర్ చేయగలను. ఒకే క్లాసులో 6 భావాలు, ఇంకో క్లాసులో 6 భావాలు చెప్పేయగలను. అర్థమైందా? ఎందుకంటే ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఆస్ట్రాలజీలో భావాల గురించి తెలుసుకోండి. ఆ తర్వాత గ్రహాల గురించి తెలుసుకుంటే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 తెలియలేదు అనుకోండి మనం ఫెయిల్ అయిపోతాం. ఓకేనా? మీరు చెక్ చేసుకోండి. ఇవాళ ఇచ్చిన లాజిక్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్క గ్రహం యొక్క స్థితి ఎలా ఉంది, మహాదశ నడుస్తున్నప్పుడు ఈ గ్రహం ఆ భావాన్ని ఇస్తుందా లేదా, ఆ గ్రహం యొక్క దశాంతర దశలు నడుస్తున్నప్పుడు ఆయా భావకారకత్వాలు ఈ గ్రహ కారకత్వాలు మనం పొందగలుగుతున్నామా లేదా అని చెక్ చేయండి. 4th హౌస్ అనగానే చూడండి, మళ్ళీ సేమ్ లాజిక్, ప్లస్ మైనస్, న్యూట్రల్లో ప్లస్ మైనస్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఆ గ్రహం యొక్క స్టేట్ ఆఫ్ మోడ్ చూడండి. ఓకేనా?